బోండా ఉమా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ 3 మెన్ కమిటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, మంత్రి నిమ్మల రామానాయుడు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రేపు సాయంత్రం పార్టీ కార్యాలయంలో బోండా ఉమాతో భేటీ కానుంది. ఆయన నుంచి వివరణ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రవికృష్ణ. చందు, ఏదైతే శనివారం జరిగినటువంటి సంస్మరణ సభ ఏదైతే ఉందో ముద్రగడ పద్మనాభకి సంబంధించిన సంస్మరణ సభ, అది దాంట్లో చేసినటువంటి కామెంట్స్, హాట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. అదేవిధంగా కూడా వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుతో బోండా ఉమ కూర్చున్నటువంటి ఘటన, అదేవిధంగా కూడా సన్నిహితంగా మెలిగినటువంటి ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవైతే మాత్రం సోషల్ మీడియాలో అయితే మాత్రం విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యం. దానికి తోడు ఈ ఏదైతే జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీని మీద మాత్రం టీడీపీకి అధిష్టానం కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి ప్రధానంగా బోండా ఉమ అంబటి రాంబాబుతో అంత సన్నిహితంగా మెలిగినట్లయితే గ్రౌండ్ లెవెల్లో ఏ విధమైనటువంటి ఈ పార్టీ మీద ఎటువంటి ఒపీనియన్ ఉంటుంది అనే దాని మీద కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా బోండా ఉమ అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి అనేది తెలుసుకునేందుకు మాత్రం 3 మెన్ కమిటీని నియమించడం జరిగింది. ఈ 3 మెన్ కమిటీలో మాత్రం ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా కూడా రాష్ట్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కిలారు రాజేష్, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు ఈ 3 మెన్ కమిటీలో ఉంటారు. రేపు సాయంత్రం లోపు అయితే మాత్రం బోండా ఉమ ఖచ్చితంగా కూడా టీడీపీ పార్టీ కార్యాలయానికి రావాలి, వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంస్మరణ సభ ఏదైతే ఉందో ఆ సంస్మరణ సభకు సంబంధించి వచ్చిన వెంటనే కూడా బోండా ఉమ రావడం, బోండా ఉమ వచ్చిన వెంటనే కూడా అంబటి రాంబాబు అయితే ఆయన్ని తో చాలా సన్నిహితంగా మెలగటం, హగ్ చేసుకోవటం, ఆ తర్వాత పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నటువంటి సందర్భం. ఇది మాత్రం సోషల్ మీడియా మాత్రం హైలైట్ అయినటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలోనే దిగువ కేడర్కి మనం ఏమి సంకేతాలు ఇస్తున్నామో అదేవిధంగా కూడా గొడ్డల పార్టీ అంటూ మనం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు, టీడీపీకి సంబంధించిన నేతలను ఎప్పుడు కూడా విమర్శించేటువంటి నేచర్ ఉన్నటువంటి నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబుతో అంత సన్నిహితంగా టీడీపీకి చెందిన నాయకుడు మెలగటం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే దాని మీద మాత్రం టీడీపీ అయితే మాత్రం సీరియస్ అయినటువంటి నేపథ్యం. అయితే బోండా మాత్రం ఒకటే చెప్తూ ఉన్నారు, తాను వెళ్ళింది రాజకీయ సభ కాదు, ఇది కేవలం ఒక కాపు ఉద్యమ నాయకుడు అయినటువంటి అంబటి ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆ ముద్రగడ పద్మనాభకు సంబంధించిన సంస్మరణ సభ, దీనికి కాపు నాయకులుగా వచ్చారు కానీ అక్కడ పార్టీ బేస్డ్గా రాలేదు. అటువంటి సందర్భంలో తాను వాళ్ళతో సన్నిహితంగా మెలిగితే తప్పేంటి అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి సంస్మరణ సభ ఏదైతే ఉందో ఆ సభలో అయితే మాత్రం టీడీపీ పార్టీకి సంబంధించి ఈ ముఖ్యంగా కూడా జ్యోతుల్ నెహ్రూ, అదేవిధంగా కూడా వంగవీటి రాధా కూడా అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో అయితే వాళ్ళు సన్నిహితంగా మెలిగినటువంటి సందర్భం ఉంది. అయితే వాళ్ళని కాకుండా తన్నే టార్గెట్ చేయడం కారణం ఏంటి అని ఈ బోండా ఉమ అయితే చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఆ పార్టీలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి సభ ఏదైతే జరిగిందో ఆ సభకు సంబంధించిన దాంట్లో బోండా ఉమ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకంగా హాట్గా ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా కాపులు లేకుండా ఏ పార్టీ కూడా అధికారంలో రాలేదని చెబుతూనే 2019కి సంబంధించి 19లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆ ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయన కుటుంబంతో వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దాన్ని కాపులు జీర్ణించుకోలేకపోయారు. అందువల్లే టీడీపీ ఓడిపోయిందని చెప్తూనే మరొకసారి 2024కు సంబంధించి మాత్రం టీడీపీ అధికారంలో రావడానికి కూడా కాపులే కారణం అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా కూడా చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారినాయని చెప్పుకోవాలి. స్టేట్ వైడ్గా కూడా చాలా హాట్ కామెంట్స్ అయితే వస్తున్నటువంటి నేపథ్యం. ఈ జరిగినటువంటి ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో దీన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు మాత్రం 3 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 మెన్ కమిటీ ద్వారా ఈ బోండా ఉమకి సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాత అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక నిర్ణయించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా కూడా బోండా ఉమ అయితే మాత్రం క్లారిటీతో ఉన్నారు. 2024 ముందు కూటమిలోకి జనసేన పార్టీ రాకముందు అయితే మాత్రం కాపుకు సంబంధించిన అంశంలో మాత్రం బోండా ఉమ
ఒక అత్యధిక ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాధాన్యత లేదు. దానికి ప్రధాన కారణము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కూటమికి జనసేన పార్టీ వచ్చి టీడీపీతో కూటమిలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించి ప్రధానంగా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి హైయెస్ట్ ప్రయారిటీ అనేది కేవలం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు. అదేవిధంగా టీడీపీలో గతంలో తమకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. తమకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత లేకుండా పోవడంతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. న్యాయంగా పాటించి రావాల్సినటువంటి పదవులు కూడా రాలేదు అని ఆయనైతే మాత్రం తన అంతరంగికుల దగ్గర చాలాసార్లు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఆ వ్యాఖ్యలు కావాలని చేశారా అనే దాని మీద మాత్రం ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ.